నమస్తే అండి. ఇప్పుడు ముందుగా మనం మెత్తాళ్ళు పులుసు పెట్టుకుందాం. ఎలా ఉందో చూపిస్తూ వచ్చాము. క్లీన్ చేసి పెట్టుకున్నాం మెత్తాళ్ళు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, 2 టమాటాలు, తర్వాత నూనె 1. ఉప్పు, సాంబార్ కాకుండా చిటికెడు పసుపు వేసి ఆయిల్ వేసుకున్నాం కదా, దీన్ని ఇలా కలుపుకోవాలి. లైట్గా అట్లా కలుపుకోవాలి అంతే. తర్వాత కలిపి పెట్టుకున్న పులుసు పోసుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి. పులుసు కదా, అంతేనండి. బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. సన్నసెక్కమైన ఉడికించుకోవాలి. ఇప్పుడు పొర్లిన తర్వాత కొంచెం ఉడుకు పట్టి తెరులుతుంది కదా, అప్పుడు సెగ తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకే, ఇదోనండి మెత్తాళ్ళ పులుసు. మీరు దేనిలో కనుగొంటున్నారు? జొన్న సంగటిలోకి లేదా రాగి సంగటిలోకి. ఇప్పుడు జొన్న సంగటి కానీ రాగి సంగటి కానీ చేసుకొని ఈ పులుసు వేసుకొని తిన్నాం. పులుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం పుల్లగా కొంచెం కారకారంగా ఉంటే బాగుంటుంది కదా. ఉప్పు మీ ఇష్టం. ఎటు సంగటిలో ఉప్పు వేస్తాం కాబట్టి ఇది దానిలో సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఓకే, ఇప్పుడు జొన్న సంగటి ఎలా చేయాలో చూద్దాం. ఇంకా స్టవ్ వెలిగించానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పోసాను. ఇదో కొంచెం సాల్ట్, వేసి బాగా మసలనివ్వాలి. ఉదయం మనకి రాత్రి వండుకున్న అన్నం కొంచెం మిగిలినా, లేదు మనం వండిన అన్నం ఉన్నా, సాయంత్రం అన్నం ఉన్నా, ఆ అన్నం వేస్ట్ కాకుండాను ఇలా చేసుకోండి. ఇప్పుడు రాగి సంగటి వండేటప్పుడు కొంచెం బియ్యం కానీ నూకలు కానీ వేసి అవి మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు సంగటికి ఈ రాగి పిండి పోస్తాము. అలాగే ఇప్పుడు మనం అన్నం వండకుండా వండిన అన్నం ఉంది కదా, ఆ అన్నం వేసుకున్నాం. ఆ అన్నం వేసేసి ఒక గుప్పెడు అన్నం వేసేసి చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు వండిన అన్నమే. ఈ అన్నం దీనిలో వేసేస్తున్నాము. మీ ఇష్టం, కొంచెం అన్నం వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి. అంటే సంగటిగా ఎక్కువ ఇది కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోండి. కొంచెం పర్వాలేదు అనుకుంటే వేసుకోండి. జొన్న సంగటి కూడా అంటే మనం బయట పిండి తెప్పిస్తున్నాం కదా, మనము అప్పుడప్పుడు తయారు చేసుకోవడం కదా పిండి. మనము పిండి ఎలా చేయాలో ప్రొసీజర్ తెలియని వాళ్ళు ఇలా చేసుకోవటం ఈజీ. ఒక ప్యాకెట్ పిండి తెప్పించానండి. ఆ ప్యాకెట్లో పోస్తున్నాను. ఇప్పుడు గుప్పుడు అన్నం అయితే వేసాను, సాల్ట్ అయితే వేసాను, కళ్ళుప్పు వేసాను. ఇది మసాలా బాగా. మనం పలావులు అవి వండేటప్పుడు ఆయిల్, నెయ్యి కానీ డాల్డా కానీ నూనెలు కానీ పోసి వండుతారు కదా,
అలాగే ఇప్పుడు ఈ సంగట్లో వండేటప్పుడు కూడా ఇది అడుగంటకుండా ఉండాలి అంటే కొంచెం నెయ్యి వేసుకోవటం మంచిదండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కలిసింది కదండి, అది ఇలా అన్నాము. ఇలా తెల్లేటప్పుడు సెగ తగ్గించుకొని మనం కొలత తీసుకున్నాం, ఒక గ్లాస్ పిండి పోసేస్తున్నాం. ఇంకా కొంచెం పిండి పోసి, తెల్ల జొన్నల పిండి అండి ఇది. 1.5 ఫుల్ లేదు, అందుకని 1.5 పోస్తుంది. పోసేసి దాన్ని అలా కాసేపు వదిలేద్దాం. అంటే ఈ పిండి జల్లెడ పట్టకూడదు. సిమ్లో పెట్టేద్దాం. కాసేపు చూపిస్తాం. నమస్తే అండి, ఇది సంగటి. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకోవాలి. అన్నం ఎందుకు వేస్తాము అంటే గరుగ్గా ఉంటే ఈ పిండి బాగా కలుస్తుందని. సంగటి రెడీ అయిందండి. అడుగంటకుండా సంగటి బాగా చక్కగా వచ్చింది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదోండి సంగటి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. వేడివేడిగా మెత్తాళ్ళ పులుసు, జొన్న సంగటి మెత్తాళ్ళ పులుసు అండి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో ఇదే.